చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకే వందనం యేసయ్యా, 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 వందనం
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుండి కొన్ని వచనాలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మను, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని యొక్క సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుడు చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. అది మరియు ఆయన గొప్ప బోరుతోను తన దూతలను పంపను. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఇది ఈ దినాల్లో జరగబోతుంది. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మనం ఉన్నట్లయితే మనల్ని దేవదూతలు పోగు చేస్తారు. ఆ తదుపరి తీర్పు ఉంటుంది, పరలోకానికి ఎత్తబడతాం. ఒక సూచన ఆయన చెప్పాడు, అంజూరపు చెట్టును చూచి మీరు ఉపమానమును నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేత దయ చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ అంజూరపు చెట్టు ఎవరు అంటే ఇజ్రాయేల్ దేశం. ప్రపంచం అంతా ఆశ్చర్యపడుతుంది. ఓ ప్రక్కన సిరియా, లెబనాన్, హమాస్, ఇరాన్, ఇన్ని దేశాల నుండి బాంబులు పడుతున్నా, భయంకరమైన ర్యాకెట్స్ ఫైటర్స్ వెళ్తున్న వాటన్నిటిని ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని ఇజ్రాయేలీలు కూల్చివేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే అంజూరపు చెట్టు చిగురిస్తుంది. అది లేతద ఏంటి, చిన్న మొక్కే. అది చిన్నదైనప్పటికీ అది ఏం చేస్తుందండి, ప్రపంచాన్ని దడదడలాడిస్తుంది. యూదులు, ఇశ్రాయేలీలు యెరూషలేములో ఉండి శత్రువుతో పోరాడుతున్నాడు. మరొక వచనంలో ఉంది, యెరూషలేము దండల చేత చుట్టబడినప్పుడు నా రాకడ సమీపించిందని మీరు గ్రహించండి అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు చూసినట్లయితే, ఇంకా అనేకమైన కార్యక్రమాలు చూసినట్లయితే ఒకరి మీద ఒకరు క్రైస్తవ బోధకులే విమర్శలు చేసుకుంటున్నారు, చర్చలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఒకరినొకరు సవాలు చేసుకుంటున్నారు. మేము చెప్పేది గొప్ప అని. ఇవన్నిటి గురించి ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. అదేమంటే 11వ వచనంలో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారును అని అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఈ సమయంలో చేయవలసిన పని ఏంటంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అది మీరు ఏ ఛానల్ అని తిప్పండి, ఏ యూట్యూబ్, ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ చూడండి, యేసు ప్రభు రాకడ గురించి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇకపోతే ప్రభు చెప్పారు, నా రాకడ సమయంలో ఎక్కడ చూసినా శ్రమే. గతంలో
శిష్యులు ప్రభువుని అడిగారు, అయ్యా నీ రాకడ ఎప్పుడు వస్తుంది? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి మాకు తెలియజేయి అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే 36వ వచనంలో, అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములలో ఎలాగుండునో మనిషి కుమారుని రాకడి అలాగే ఉండను. జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు ఇంట్లోనికి ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినచ్చు, త్రాగుచ్చు, పెండ్లి చేసుకోవచ్చు, పెండ్లికిచ్చు జలప్రళయముల నుండి అందరిని కొట్టుకొని పో వరకు ఎరగకపోయారు. అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. 40 వచ్చును, ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగి విస్తరుదురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా నుండుడి, మీరు వేడుకగా ఉండుడి. 44 వచ్చును, మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. మీరును సిద్ధముగా ఉండుడి. అందుకని ప్రభు వారు అంటారు, నోవహు దినముల్లో ఎలాగుండును మనుషుని కుమారుని రాకడ యందును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందు దినము నుండి నోవహు వాడలోనికి వెళ్ళే వరకు ప్రజలు తినచ్చు, త్రాగుచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చుకోవచ్చు. జలప్రళయం వచ్చి అందరినీ ఎరుగకపోయిరి. ఏం బ్రదర్ స్తుతి ఆరాధనకు రాలేదు అంటే, లేదయ్య గారు వర్షంగా ఉందండి, వర్షంగా ఉందండి. మనం వచ్చి గోజాడాలి దేవుని సద్దులో, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, మన ప్రభుత్వం కొరకు. ఏ రాష్ట్రంలో కూడా నెమ్మది లేదు. ఏమిటి? చెట్టుకొకరు పుట్టుకొకరు. దీనికన్నా కారణం ఏంటి? దేవుడు వర్షమునిచ్చింది మనుషుల కొరకు, వారి యొక్క యోగక్షేమం కొరకు, పొలములు పండటానికి, లేకపోతే అవి ప్రజలకి దీవెనకరంగా ఉండడానికి. ఆహారం దొరకని రోజులు వచ్చేస్తున్నాయి, దేవుని యొక్క వాక్యం దొరకని రోజులు వచ్చేస్తున్నాయి, జలప్రళయం వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన రాకడ కొరకు మనము సిద్ధపరచుకోవాలి. దేవుడు వర్షాన్ని ఇచ్చింది దేనికి? మన భూమి పండడానికి. నీవు దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని చిత్తానుసారంగా నడిచి ప్రతి నియామక కూటానికి వచ్చి నీ బ్రతుకులో దేవుని యొక్క వాక్యానికి లోబడి నీ రాబడి అంతట్లో కూడా దేవునికి దశమ భాగం ఇచ్చి సమయంలో దశమ భాగం ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు వర్షం దాని కాలంలో అది పడుతుంది. నేనుగా చెప్పేది, దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13వ వచనం నుండి 17 వరకు చదువుకుందాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, అమ్మా మనం అందరం, నాతో జాషువా నీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతోను, మీతో కూడా చెప్పుకోండి, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించవలెను. నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలా యందు గడ్డి మొలిపించెదను. రైతు అల్లాడిపోతున్నాడు. కొంతమంది ప్రతి మురిగిపోయింది, కొంతమంది కాయగూరలు కొట్టుకుపోయి నాట్లు వేశారు. ఏమండి సార్వా లేవు, రొమ్ములోతు నీళ్ళలో ఉన్నాయి. యోబు గ్రంథము 38:25. నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడు ఎవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? అది చాలిక వర్షమునకు
ఉన్నాడా? వర్షానికి తండ్రి ఎవరు? పరమ తండ్రి ఆయన. ఏయ్ వర్షమా కొట్టేయ్ అంటే వెళ్ళిపోద్ది. ఆయన అలా కొట్టడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, మనుషులు ఏం చేస్తున్నారండి? చెడు ప్రవర్తన. వర్షం వచ్చింది, పంట బాగా పడుతుంది, దేవుని స్తోత్రం, నా పంటలో దశంభాగం తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, నా మినుగుల్లో దశంభాగం పెట్టి ఇక్కడ పెడుతున్నాను. ఇవన్నీ దేవునికి ఇవ్వలేక పేకల దాకా తింటూ ములక్కాయ మాంసం, ములక్కాయ రామ్ ములక్కాయ, టమాటా, కోడిగుడ్డు వేసుకుని దేవునికి లేదు మనకే. వీలైతే కాయ 10 రూపాయలమ్మా అని అమ్ముకునేవాడు. ఇవన్నీ నరులు చెడిపోయిన హృదయం కలిగి దేవుని సన్నిధికి రాకుండా వ్యాపారం చేస్తూ, ఆదివారము దేవునిదే, నువ్వు కాయగూరలు అమ్ముకుంటున్నా, నువ్వు చీరలు అమ్ముకుంటున్నా, లేదా నువ్వు బట్టలు కుట్టుకుంటున్నా, ఆదివారం ఎవరిదే? దేవునిదే. నువ్వు దేవునికి నీ సమయం ఇయ్యి, దేవునికి నీ ధనం ఇయ్యి, దేవునికి నీ మనసు ఇయ్యి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దాని కాలంలో వర్షం పంపిస్తాడు. ప్రజలు ఆ పని చేయట్లేదు కనుక దేవుడు ఏం చేశాడంటే, వర్షం నేనే ఇచ్చాను, పంట నేనే ఇచ్చాను కనుక స్మాష్ అన్నాడు అంతే. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఇప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, యెహోవా అనగా సర్వశక్తి కలిగిన దేవుడు చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది, తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. సహోదరుడా, సహోదరి, నిన్ను నేను సృజించి ఈ 70 సంవత్సరాలు కాలం వరకు నిన్ను కాపాడినందుకు నేను సంతాపపడుతున్నానని దేవుడు నాతో అన్నాడు అనుకో, నా టికెట్ కొట్టేస్తాడు ఆయన. నా ప్రభు నేను స్తుతించాలి, నా ప్రభువుకు నేను సాక్షిగా జీవించాలి. 50 సంవత్సరాల సేవానుభవంలో నేను చెప్తున్నాను, నా శరీరంలో బలహీనతున్నా సరే, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రభు కొరకే సాక్షిగా జీవించాలి. చర్యల్లోనైనా స్తుతి పాడుచు మరణం వరకు నిన్ను అందరు చెప్పగలుగుతాం. చర్యల్లోనైనా స్తుతి పాడుచు మరణం వరకు నిన్ను ప్రకటించిన ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే కొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా, నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. ఆయన రాకడ సమయంలో మనం ఉన్నాము. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు. దేవుని వాక్యాలను సక్రమంగా గైకొంటే తగిన కాలంలో వర్షం ఇస్తాను,
మీ భూమి ఫలమును మీరు తింటారు. మీరు నా మాటలు వినలేదనుకో, నా ఆజ్ఞలు మీరు గైకొనలేదనుకో, బిడ్డలారా దండం పెట్టి చెప్తున్నాను నేను, మీరు దేవుని ఆజ్ఞలు గైకొంటే ఈ తుఫాన్లు ఉండవు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుకుందాం. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు. భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. మీరు దేవుని వాక్యము జాగ్రత్తగా గైకొనకపోతే, ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే వర్షం సకాలంలో పడదు, మీ పంట మీరు తినరు, అకాల వర్షాలు వస్తాయి. వర్షాలు లేని టైంలో ప్రార్థన చేశాడు. 1 రాజులు 18:44 వెళ్ళి చదువుకోండి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు మెండైన వర్షం చిన్న మేఘంతో పంపించాడు. దేవుని స్తోత్రం. వర్షాలు లేనప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు, వర్షాలు వచ్చాయి. ఇది ఎప్పుడైనా విన్నారా? 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలము ఇదే కదా? అవును, ఇప్పుడు కోతకాలం కదా, వర్షాకాలం కాదు కదా. మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవా వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి. చాలు, అది కోతకాలం, గోధుమల కోతకాలం. మీరు రాజు కావాలంటున్నారు. దేవుడు సైన్యాధిపతి రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఫిలిస్తీన్లకు రాజు ఉన్నాడు, అమాలేకులకు రాజు ఉన్నాడు, హివీలకు రాజుగా ఉన్నాడు, హిత్తీలకు రాజుగా ఉన్నాడు, యెబూసీలకు రాజుగా ఉన్నాడు. మాకు కూడా రాజు కావాలంటున్నారు. సరే, దేవుణ్ణే తిరస్కరించారు కదా. కానీ అది దేవుని చిత్తం కాదని తెలుసుకోవడానికి ఇప్పుడు ఇది కోతకాలం కనుక నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను అని. కానీ పెద్ద వర్షము, ఉరుములు, మెరుపులు వచ్చాయి. సమూయేలుకి భయపడ్డారు. ఏం పడ్డారండి? సమూయేలుకి భయపడ్డారు. వ్యాధి అంటే భయం లేదు, రోగం అంటే భయం లేదు, అప్పులంటే భయం లేదు, శత్రువులంటే భయం లేదు. ఎవరంటే భయపడాలి? దేవుని రాకడంటే దేవుని రాకడ కొరకే మనం జీవించాలి. దేవుని స్తోత్రం. మీలో ఎవరికైనా అయ్యా నేను రేపు చచ్చిపోతానంటారా? నా దగ్గర రండి. ఏ రోజుకి ఆ రోజు అట్టా కనుక్కున్నానన్నా. కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణ భయము మంట గలిపి మహిమనాదుని సిలువలోన దురభిమాన పాపము తొలగిపోయే శాపము ఆనందము నా కారందము నా యేసుని. అయ్యో, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారు? నా మనవాళ్ళు ఏమవుతారు? నా మనవరాళ్ళు ఏమవుతారు? నా ఏపురాళ్ళు ఏమవుతాయి? నా నాపురాళ్ళు ఏమవుతాయి? ఈ కాదు, మనం చనిపోతే ప్రభు దగ్గర ఉండాలి, మన ఇంటిలో వాళ్ళందరూ అక్కడే ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఆ నిరీక్షణతో మనం భయపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, మాకున్నటువంటి కొద్ది సమయంలో జీవము కలిగిన దేవుని కొరకు నిలబడాలని ఆశపడుతున్నాం తండ్రి. మా ఆశను తీర్చవా నాయనా. మా కళ్ళెదురుగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. మాకంటే బలాఢ్యులు, మాకంటే యవనస్తులు, మాకంటే గొప్ప ప్రార్థన పరులు మట్టికి మన్నుగా అప్పగించబడుతున్నారు నాయన. నేటి వరకు మేము సజీవులుగా ఉన్నామంటే కారణం కేవలము మీ కృపే నాయన, కేవలము మీ కృపే ప్రభు. ఆ కృపను మేము స్మరణకు తెచ్చుకొని సమయము పోనీయక
జీవము కలిగిన దేవుని కొరకు నిలబడగలిగిన కృప మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, సహవాసంలోని యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వారి ప్రయత్నములు చేయించుండగా అయినా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి ప్రభువా. సాటి అయిన సహాయము లేని వారికి సాటి అయిన సహాయము దయచేయండి అయ్యా. ఎవరికైతే బిడ్డలు లేరో వారికి గర్భఫలము దయచేయండి. ఎవరి కుటుంబంలో అయితే నెమ్మది లేదో వారికి శాంతిని, సమాధానము దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. సహవాసంలో ఎందరో బలహీనులు ఉన్నారు ప్రభువా. వారి ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామమున గర్దిస్తున్నాం నాయన. ఆ బిడ్డలను విడిచి పొమ్మని ఆజ్ఞాపన చేస్తున్నాం నాయన. మా బలహీనతలు మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు ప్రభువా. అయినా మీ కృప చొప్పున మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి తండ్రి. సహవాసములో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నాయన, ఆ వ్యాపారాలు మీరు దీవించండి నాయన. అయా వాతావరణం ఎలా ఉంటే చేతి పని వారు ఎలా బ్రతుకుతారు నాయన? చిరు వ్యాపారస్తులు ఎలా బ్రతుకుతారు ప్రభా? లారీ లోడింగ్ అన్లోడింగ్ అవ్వదు కదా నాయన. ప్రభా కృప చూపించి నాయన. త్వరలో వాతావరణాన్ని సమతుల్యపరచండి నాయన. ప్రకృతిని బ్యాలెన్స్ చేయగలిగిన వాడు నీవే ప్రభా. మీరే కృప చూపించి కార్యం జరిగించండి అయ్యా. రెప్పపాటులో కార్యము జరిగించగలిగిన దేవుడు నాయన. మీరే కృప చూపించండి ప్రభా. వ్యాపారస్తులను పోషించండి, వాహన యజమానులను పోషించండి ప్రభా. తండ్రి, వాహనముల మీద ప్రయాణమే వెళ్ళి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ వర్షంలో ఏ వాహనాలు స్లిప్ అవ్వకూడదు నాయన. ఏ వాగులో మా బిడ్డలు చిక్కుకొనకూడదు నాయన. ఏ ప్రవాహాలకి మా బిడ్డలు కొట్టుకొని పోకూడదు ప్రభా. మీరు ఎక్కల చోటును వారిని స్థిరపరచండి ప్రభా. మీరు ఎక్కల చోటుని స్థిరపరచండి. క్షేమము, భద్రత మాకు దయచేయండి రాజా. మీకు అసాధ్యమైన కార్యం లేదు. ఒక్క పర్యాయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. క్రీస్తు కొరకు మేము నిలబడబోతుండగానైనా మీ ఆత్మ బలము చేత మమ్మల్ని ధైర్యపరిచి బలపరచండి ప్రభా. మా పక్షముగా సంఘము నిలబడబోతుండగా నాయన, పేతురు ఒంటరివాడైనప్పటికీ నాయన, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెర నుండి విడిపించిన దేవుడు ప్రభా. ఇదిగోనైనా సంఘము నా పక్షముగా ప్రార్థించబోతుండగా వారి ప్రార్థన అంగీకరించండి. సేవకుడిగా మేము చేయాల్సిన పని జయకరంగా జరిగించమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. జీవము కలిగిన మా దేవ, మీరు అక్కడ ఆలస్యం అయితే, మీ చిత్తమైతే మరొక పర్యాయం మేమందరము కలుసుకొని మిమ్మల్ని స్తుతించగలిగిన కృపా భాగ్యం మాకు దయచేయండి తండ్రి. వెత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాలేని వారిని దయించి క్షమించి వారి జీవితంలో మరొక అవకాశము దయచేయమని, కనికరించి కృప చూపించి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.